చేసుకోలేకపోతుంది, ఉపయోగించుకోలేకపోతుంది. ఓకే. అది దానివల్ల కొంత నష్టం జరుగుతుండొచ్చు టెంపరీగా. ఓకే. సో అంటే మీకు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిల వరకు పరిచయాలు ఉన్నాయి. సో అట్లాంటి పరిచయం ఉన్న మీరు జగిత్యాల టికెట్ కూడా మరి మీకు తీసుకొచ్చుకోలేని విధంగా అయిపోయిందా? అది పార్టీ అధిష్టానము మీద డిపెండ్ అయి ఉంటుందండి. పార్టీ అధిష్టానం ఏం ఆలోచించింది ఏంటి అనేది అంటే మొన్న ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తే నాకు ఢిల్లీ వరకు కాంటాక్ట్ ఉన్నమాట వాస్తవమే. కాకపోతే నేనేం ఆలోచిస్తానంటే ఒక సీనియర్ కార్యకర్తగా ఒక పార్టీ ఐడియాలజీ కోసం పనిచేస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ, సాక్రిఫైస్ చేసిన ఒక ఫ్యామిలీ నుండి వచ్చిన నేను వెళ్ళి ఢిల్లీకి వెళ్ళో లేకపోతే టికెట్కి వెళ్ళో నాకు టికెట్ ఇవ్వమని చెప్పి పడాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. ఓకే. కాబట్టి పార్టీ అనేది డిసైడ్ చేస్తుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనే ఉద్దేశంతో నేను ఏ ప్రయత్నం చేయనమాట వాస్తవం. నేను ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కూడా అందరూ కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. సీనియర్ ఇప్పుడున్న స్టేట్ లీడర్షిప్ కానీ ఢిల్లీలో కానీ అన్నీ ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోవాలి అనేది నా సిద్ధాంతం కాదు. నేనేమంటున్నా అంటే నేను రాగానే టికెట్ కూడా ఆశించలేదు. 12 సంవత్సరాల నుండి పనిచేసాము. పూర్తి సమయం ఇచ్చి ఇక్కడ పనిచేసి టికెట్ ఆశించిన. నేను ఒక ఆర్గనైజేషన్ కుటుంబంలో మా అన్న సాక్రిఫైస్ చేశాడు, అక్కడ మా ఫాదరు ఆర్ఎస్ఎస్లో జీవితాంతం ఉన్నారు కాబట్టి నేను టికెట్ అడగలేదు. ఓకే. నేను పని చేసి పని చేశాను కాబట్టి పార్టీ గుర్తించి టికెట్ ఇస్తుంది అనుకున్నాను. గుర్తించలేదు. సరే వాళ్ళ ఏమున్నాయో వాళ్ళకు ఏ ఇబ్బందులు వచ్చినాయో నాకు తెలియదు, కానీ నాకు వాళ్ళు టికెట్ ఇవ్వట్లేదు. నేను పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయలేదు. ఓకే. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీనే కొనసాగాలని మీరు గట్టిగా ఫిక్స్ అయ్యారు. అంతేనండి, భారతీయ జనతా పార్టీ తప్ప నాకు ఇంకో పార్టీ ఉండదండి. ఓకే.